అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన నా అభిప్రాయాలను మీతో పంచుకుంటూ ఉన్నాను. అట్లాగే సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క ఇంటర్వ్యూస్ చేసి వాటి ద్వారా వాళ్ళ అభిప్రాయాలను, అనుభవాలను మీతో పంచుకోవటం జరుగుతూ ఉన్నది. దీంట్లో భాగంగానే చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ సౌందరరాజన్ గారు, ఐఏఎస్ ఆఫీసర్స్ చక్రపాణి, దాసరి శ్రీనివాసులు గారు, అర్జునరావు గారు, ఇటువంటి వారి కొండలరావు గారు, ఈఎన్సి పంచాయత్-రాజ్, వీళ్ళ ఇంటర్వ్యూస్ చేసి మీతో పంచుకోవటం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ఐవైఆర్ టాక్స్లో బ్రాడ్కాస్ట్ సెక్షన్లో సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ కింద అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా కావాలన్నా కానీ అక్కడ చూసుకొని ఫాలో కావచ్చు. ఈరోజు మన ముందు ఇంకొక విశిష్టమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈయన నా కొలీగు, ఐఏఎస్లో నాతో పాటు పనిచేశాడు. ఒక రకంగా స్ట్రాంగ్ ఇంటలెక్చువల్ ఫ్లేవర్ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్. ఎందుకంటున్నానంటే ఇది ఇద్దరం కలిసి ఒక 1 వీక్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్నాం. మధ్యలో రీసెస్లో ఈయన ఏది ఇంత పెద్ద పుస్తకం ఏది అమర్త్య సేను డ్రీజ్ వాళ్ళు రాసింది ఎంటైటిల్స్మెంట్ మీద, దీని మీద కూర్చొని చదువుతూ ఉన్నాడు. ఇదేదో నేను ఇంగ్లాండ్లో ఈస్ట్ ఆంగ్లియా యూనివర్సిటీలో డెవలప్మెంటల్ ఎకనామిక్స్ చేసినప్పుడు కూర్చొని క్లాస్లో చదువుకున్న పుస్తకం ఈయనేంది ఇట్లా జస్ట్ లైక్ దట్ 10 minutes రీసెస్లో కూడా చదువుతూ ఉన్నాడని నేను అనుకున్నాను. బట్ ఓవరాల్గా ఈజ్ నోన్ టు బి ఏ మ్యాన్ ఎండోడ్ విత్ ఏ ట్రెమెండస్ ఇంటలెక్ట్. దట్స్ వన్ థింగ్. రెండోది కమిట్మెంట్ టు డూ సంథింగ్ ఫర్ ది పూర్. దీంట్లో ఆఫ్కోర్స్ ఘర్షణ ఎడిదిరిగి వస్తుంది. ఎందుకనంటే సిస్టమ్ ఆల్వేస్ ప్రిఫర్స్ అండ్ ఎక్స్పెక్ట్స్ స్టాటస్ కో. దట్స్ ద వెనెవర్ సిస్టంలో రెబెల్ ఉన్నాడనంటే అతనికి 4 మొట్టికాయలు పట్టడం అనేది తప్పదు, అది సిస్టంలో భాగమే. సో దానికి ఎవరేమేమి అనుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు నా ముందు ఉన్నటువంటి వ్యక్తి పెనుమాక వెంకట రమేష్ గారు. నమస్కారం రమేష్, నైస్ టు హ్యావ్ యూ హియర్ అండ్ హ్యావ్ దిస్ ఇంటరాక్షన్ విత్ యూ. థ్యాంక్ యూ. ఈయన ప్రస్థానం మచిలీపట్నంలో అక్కడనే నుంచి ప్రైమరీ స్కూల్ అలంపురంలో చేశాడు. అక్కడ ఫాదర్ వర్క్ చేస్తూ ఉండేవాడు. ఆ పైన విజయవాడలో కొంత భాగం ఎడ్యుకేషన్ జరిగింది. ఆ పైన మెడిసిన్ కోసం సిఎంసి వెల్లూరుకి వెళ్ళాడు. సిఎంసి వెల్లూరులో మెడిసిన్ అంటే వెల్లూరు సిఎంసిలో ప్రెస్టీజియస్, అక్కడ వచ్చిందంటే చాలా గొప్ప విషయం. ఎంఎస్ గుంటూరులో చేస్తూ స్ట్రైట్ అవే ఐఏఎస్కు 1985లో సెలెక్ట్ అయినాడు. 1985లో ఐఏఎస్లో సెలెక్ట్ అయిన తర్వాత ములుగుట్నూరులో సబ్ కలెక్టర్గా, పిఓ ఐటీడీఏ రంపచోడవరం, వైజాగ్లో పీడీ డిఆర్డిఏ చేసి చిత్తూరు చేసి ఆ పైన అఫ్కోర్స్ ఆయన మెదక్ జిల్లా కలెక్టర్గా వేస్తే, అదే అప్పుడు 1994 ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు అక్కడున్న ఎమ్మెల్యేలందరూ పోయి మాకు వద్దీనా ఈయననేస్తే మేము ఇక్కడ భరించలేము, మా వల్ల కాదని మొత్తుకుంటే అది క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయ్యి అక్కడి నుంచి డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్గా వేస్తే అక్కడ వర్క్ చేస్తూ అక్కడి నుంచి అఫ్కోర్స్ హీ వాజ్ పిక్డ్ అప్ ఎక్కడ బై ది 1996లో 1996లో ఏషియన్ పసిఫిక్ ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫండ్ వీళ్ళ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఈ ఆర్గనైజేషన్కి వర్క్ చేయడానికి వెళ్ళి సౌత్ ఈస్ట్ ఏషియాలో వర్క్ చేశాడు. మోస్ట్లీ సౌత్ ఈస్ట్ ఏషియా ఏరియా అంతా చూడటం జరిగింది. అక్కడి నుంచి న్యూయార్క్ వెళ్ళి న్యూయార్క్లో యునైటెడ్ నేషన్స్ ఆఫీస్లో వర్క్ చేశాడు. అక్కడ కూడా నార్త్ ఆఫ్రికా, మిడిల్ ఆఫ్రికా
ఈ ఏరియాలో వర్క్ చేశాడు. అక్కడి నుంచి నైరోబీ, వరల్డ్ బ్యాంక్లో సీనియర్ అడ్వైజర్గా, ఆఫ్ఘనిస్తాన్లో, పాపులేషన్ ఫండ్ నేపాల్లో, మళ్ళా న్యూయార్క్లో టెక్నికల్ టీంలో భాగంగా పాపులేషన్ ఫండ్లో పనిచేసి, అంటే 1996 నుంచి 2009 దాకా ఈయన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లోనే పనిచేశాడు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో పనిచేసి అంటే ఒకటి వరంగా చెప్పు చేసే మ్యాన్ ఫ్రమ్ ది గ్లోబల్ సౌత్. అంటే ఒక ప్రస్థానమేమో ఇటు సౌత్ ఈస్ట్ ఏషియా, ఇంకో ప్రస్థానమేమో ఆఫ్రికా, అదైన తర్వాత ఆఫ్ఘనిస్తాను, నేపాల్. సో టోటల్ పిక్చర్తో తిరిగి వచ్చి అప్పుడు మళ్ళా మన గవర్నమెంట్లో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో, బికాస్ ఈస్ బేసికలీ ఏ డాక్టర్ విత్ ఏ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పనిచేశాడు. అక్కడి నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చాలా రోజులు ఉన్నాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్గా, నేను చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్గా ఉండేవాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్గా ఉంటే అక్కడి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆర్ఈసీకి పోయినాడు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఎంటీగా కదా, ఎండి అండ్ చైర్మన్ అండ్ ఎండీగా పోయి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చి స్పెషల్ సిఎస్ టు స్పెషల్ సిఎస్ అదే కదా పోస్ట్ పొజిషన్, స్పెషల్ సిఎస్ టు సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో పనిచేశారు. ఆ పైన రిటైర్ అయిన తర్వాత కూడా అక్కడే కొన్నాళ్ళు కంటిన్యూ అయ్యి ఆ పైన బయటకు రావటం, ఆ ప్రస్థానం అంతా ఉంది. అదంతా మనం డిస్కస్ చేద్దాం. సో అదైన తర్వాత ఇప్పుడు ఇంకొక ఫెదర్ ఇన్ హిస్ క్యాప్, ఈ మధ్యకాలంలో లా పూర్తి చేశాడు. అది కాస్త ఈయన లా పూర్తి చేశాడు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు కొద్దిగా డేంజర్ అని మాత్రం నేను ముందే సిగ్నల్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇంత కమిట్మెంటు, పబ్లిక్ కాజు ఉన్నటువంటి వాడు లా చేయటం యాక్చువల్లీ మంచి పని చేశాడు. నన్ను అడిగితే నేను చేశాను, కానీ దాన్ని ఇది ఫుల్ కల్మినేషన్కు తీసుకుపోలేదు. ఆయన తీసుకుపోతాడని ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే పబ్లిక్ మైండెడ్ పర్సన్ లా చేసి లాలో పట్టుంటే చాలా ఇష్యూస్ మీద ప్రభుత్వాలను నిలదీయవచ్చు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా మంచి జరిగేటట్టుగా చూడవచ్చు. ఆ అవకాశాన్ని ఈరోజు ఆయన తన ముందు పెట్టుకున్నాడు. ఆ ఇష్యూలో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. లెట్స్ సీ అది కూడా ఏ రకంగా హౌ హీ వాంట్స్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది కూడా ఆయన నుంచి విందాం. ముందు మీ ప్రస్థానం చెప్పండి, మీ బాల్యము, పేరెంట్సు, చదువుకోవటం, అదైన తర్వాత విల్ కమ్ బ్యాక్ టు అదర్ ఆస్పెక్ట్స్. నమస్కారం సార్.